ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికి వందనములు. దినం దేవుని వాక్యంలో నుంచి యోబు గ్రంథం 21, 22 వచనాలు. ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నది, వారి నడకలనియు కనిపెట్టి చూచుచున్నాడు. దుష్క్రియలు చేయవారు దాక్కొనుటకు చీకటి అయినను మరణాంధకారమైనను లేదు. ప్రియమైన వాళ్ళారా, యోబు గ్రంథంలో మనం చూసిన మాట ఇక్కడ ఏముంది? ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నది. ఇది ఎంత జాగ్రత్తగా ఉండాల్సిన మాటను చూడండి. అంటే ఈ విషయం చాలామందికి తెలియదు, తెలిసినా మర్చిపోతాం. ఎవరిదంటే సంఘస్థులు, విశ్వాసులు, సేవకులు, బోధకులు. ఈనాడు దేవుని సంఘంలో ఉన్న వాళ్ళ గురించి ఈ మాట, బయట వాళ్ళ గురించి మనకు అవసరం లేదు కదా. దేవుడు ఏమంటున్నాడంటే నరుల మార్గముల మీద ఆయన దృష్టి ఉంచి ఉన్నాడు అన్నది. అంటే ఇది ఎట్లున్నదంటే దేవుడు తన దృష్టి రెండుటి కోసం పెట్టిండు. ఒకటేమో పడిపోతే లేపనికి పెట్టిండు, ఒకవేళ నువ్వు పడిపోతావా లేదా చూడడానికి పెట్టిండు. రెండు విషయాల కొరకు ఇది. ఆయన నువ్వు పడిపోతే ఉద్ధరిస్తామని అనుకుంటున్నాడు, కానీ నువ్వు ఎట్లా నుండి ఆయనకి ఇష్టం వచ్చినట్టు మంచోనని చెప్పుకుంటే దాన్ని ఒప్పుకోడు. ఇప్పుడు ఉదాహరణకు మనకేదో ఒక త్రోవలో వెళ్తుంటే సీసీ కెమెరా ఉందనుకోండి, మనము ఎట్లా నడుస్తాం? సీసీ కెమెరా ఉందని తెలియకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్టు నడుస్తాం. కెమెరా ఉందని తెలిస్తే ఏం చేస్తాం? మన మాటలు, మన ప్రవర్తన, మన నడక చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఈనాడు క్రైస్తవ సమాజం అంతా కూడా దేవుడు ఏమంటున్నాడు? నరుల మార్గముల మీద అన్నప్పుడు భూమి మీద ఉన్న ప్రతి మనుషుని మీద ఆయన కనుదృష్టి ఉంచి ఉన్నాడు. అట్లాంటప్పుడు మనం ఎట్లా నడవాలి? ఇది ఎంత విచిత్రంగా ఉంది చూడండి. మనం ఎట్లా నడుస్తున్నాం మనం ఆలోచన చేయాలి. ఇంకా అదే మాట 22 వచనం, దుష్క్రియలు చేయవారు దాక్కున్నటకు చీకటి అయినను మరణాంధకారం. దుష్క్రియలు చేసేవాడు ఏమైనా దాక్కుందామని చూస్తే అవకాశం లేదు, వెతకకు అని చెప్తున్నాడు. అట్లాంటప్పుడు ఈనాడు క్రైస్తవులైన వాళ్ళే, సంఘంలో నాయకులుగా పెద్దలుగా ఉన్నోళ్ళే ఎన్నో విషయాలను ఇష్టానుసారంగా చేసి, శరీరానుసారంగా చేసి, వారి సంతోష కొరకు చేసి, వారి లాభం కొరకు చేసి ప్రజల దగ్గర దాచేస్తారు, విశ్వాసుల దగ్గర దాచేస్తారు. ఏదన్నా సొంతంగా మేలు కోసం చేసుకుంటారు, సొంత లాభం కొరకు చేస్తారు, కానీ ప్రజల యొద్ద సమాజం ఎదుట దాచేస్తారు. కానీ దాచవలసింది మనుషులకు దాస్తే ప్రయోజనం ఏం లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను చూస్తున్నా అని చెప్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు మన పని ఏంది? క్షమాపణ, జాగ్రత్త పడడం, సరిగా నడవడం. ఈ 3 ఆప్షన్లు మన ముందున్నాయి. మొట్టమొదట ఇంతవరకు నడిచిన నడక సరిగా లేదని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఆ నడక ఏదైతే మనకు సరిగా లేదో దాన్ని బట్టి క్షమాపణ అడగాలి, పశ్చాత్తాపడాలి. రెండోది, మనము వాటిని విడిచిపెట్టి సరి అయిన మార్గంలో, ఆయనకి ఇంపైన మార్గం ఏదో, ఆయనకి ఇష్టమైన మార్గం ఏదో అది నడవడానికి చూడాలి. ఈనాడు ప్రభు పని ఎందుకు భ్రష్టు పట్టిపోతుంది? దేవుని పనిలో మనం ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నాం? ఎందుకు ఐక్యంగా ఉండలేకపోతున్నాం అంటే దుష్క్రియలను బట్టి అనేకులు చెదిరిపోతారు. మన ఇష్టానుసారమైన చేస్తే అనేకులు చెదిరిపోతారు అని రాయబడింది. అందుకే ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, యేసు రక్తంతో కడిగబడిన మనం ఎట్లా నడవాలంటే ఆయన దృష్టికి ఏదింపో, ఆయన వాక్యములో ఏదైతుందో అది మాత్రమే మనం నడవడానికి చూడాలి. లేదా నేను ఎవరు చూడలేదు, నేను చేసేస్తా, నా ఇష్టానుసారంగా ఉంటా, ఇక్కడ ఎవరి ముందలనా నేను నీతి బోధలు చేస్తా అంటే అది ఇక్కడ ఉన్నోళ్ళు సంతోషపడతారు, నువ్వుగిన సంతోషపడుతుండొచ్చు, దేవుడు సంతోషపడాడు. దేవుడు సంతోషపడినప్పుడు నీ బోధ, నీ పని కాలిపోతుంది, కర్ర గడ్డి కొయ్యకాల వల్ల అవుతుంది. అది అగ్నిలో వేయబడ్డప్పుడు ఆ పని కాలిపోతుంది. ఏమి ప్రయోజనం? రక్షింపబడ్డట్టు ఉంటుంది కానీ ఏమి బహుమానం ఉండదు అని బైబిల్ చెప్తుంది. ఉదయకాలం మనం ఎట్లున్నాం సరి చేసుకుందాం, దేవుని ఎదుట సమ్మతి పరుచుకొని క్షమాపణ కోరి మంచిగా నడుద్దాం. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు.
నీ దృష్టిలో ఉన్నామని గుర్తెరిగి మేము జాగ్రత్తగా ఉండటం కృపణీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి ప్రారంభ ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్.